హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను గోంగూరలు చేద్దాం అనుకుంటున్నాను. ముందుగా గోంగూర కడిగేసి ఒక గిన్నెలో వేసుకొని ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, పసుపు, కారం, కొద్దిగా నూనె, కొద్దిగా దానికి సరిపడా సాల్ట్ వేసుకొని స్టవ్ మీద పెట్టి దాన్ని మగ్గనివ్వాలి. బాగా మగ్గిన తర్వాత మరొక ప్యాన్ పక్కన పెట్టి ఆయిల్ వేసుకొని అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి బాగా వేపుకోవాలి. దాంట్లో కొంచెం వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఆవాలు, దానికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో మనం కడిగి ఉంచుకున్న పచ్చిరొయ్యలను వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని అందులో దానికి సరిపడా పసుపు వేసుకొని కాసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇది బాగా మగ్గిన తర్వాత మూత తీసి అందులో అల్లం, వెల్లుల్లిపాయలు, జీలకర్ర పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందాక మనం ఉడకబెట్టిన గోంగూర మెత్తగా పేస్ట్లా చేసుకుని అది రొయ్యలో వేసుకుంటే మన రొయ్యలు గోంగూర కర్రీ అయితే రెడీ అయిపోతుంది.